ఎండాకాలంలో బస్ ప్రయాణం అంటే పానం పోయి లేచి వచ్చినట్టు అవుతుంటుందిలా. బస్సులో కూసున్నంతసేపు కట్టెల పొయ్యి మీద కూసున్నట్టే అనిపిస్తుంటది. ఇంకా కిటికీ పక్క పట్టు కూసుంటే మెల్లగా పోతే చల్లగాడుపు తలిగి హాయిగా అనిపిస్తుంది. కానీ స్పీడ్గా పోతే గువ్వలు గుయ్యం అనేటట్టు కొడుతుంటాయి వడగాల్పులు. ఆయనతో ఒకవేళ కిటికీ అద్దం పలిగిపోతే అమ్మరు కొడుకో ఆ గోసే చెప్పవసం కాదు. ఆ గోగా అట్లా చూస్తున్నారేంది? గీ ముచ్చట ఎందుకు చెప్తున్నదంటారా? గీ వార్త చూస్తే చెప్పబుదైంది. సిగ్గులేదే జీడిగింజ అంటే నల్లగున్న నాకెందుకు సిగ్గు అన్నదట. అగో అచ్చం గట్లనే ఉన్నది ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళ కథ. కారైనా బస్ అయినా లారైనా విమానమైనా తొవ్వ మీదకి ఎక్కినాయి అంటే అన్ని సక్కగుండాలి. దాంట్లో ఏది తక్కువన్నా తిప్పలే ఉంటది, ఏదో ఒక పర్షాన్ ఉంటది. బండి కారం చక్కగా లేకుంటేనే తొవ్వెక్కాలంటే గజ్జుమంటారు. అసొంటిది గీ ప్రైవేటు బస్సోళ్ళు ఏకంగా ముంగటద్దం లేకుంటేనే దూరపు ప్రయాణానికి బయలుదేరిండ్రు. ఆంధ్రా దిక్కు మార్కాపురం కానుంచి బెంగళూరుకు ఐతారం నాడు రాత్రి బయలుదేరిందట గీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. అసలుకే ఐతారం బస్సులు మస్తు రష్ ఉంటాయి, సీట్లు నిండుతున్నాయని మాత్రం ఆన్లైన్ లో బస్సు ఎంబటెంబటే బుక్ చేసుకున్నారట. ఆన్లైన్ లో చూస్తే బస్సు ఏక్ షేక్ ఉన్నది, కానీ లైవ్ లో వచ్చినాక బస్సు ముఖం చూసి షాక్ అయినరు ప్యాసింజర్లు. ముంగటద్దం డ్రైవర్ మందమే ఉన్నదట, ఇంకో పక్క పచ్చకు పచ్చే ఊసిపోయింది. అగో ఇట్లా కూడా బస్సు నడుపుతారా అని ప్యాసింజర్లు ఉగ్ర రూపం చూపెట్టిండ్రు. మంచి బస్సు తెప్పించదాకా కదిలేదే లేదని డ్రైవర్ కు అడ్డం తిరిగిండ్రు. డ్రైవర్ అన్న కూడా తక్కువడేం కాదు, బస్సు గిట్లున్నదంటే హెల్మెట్ పెట్టుకుని ప్రయాణికులను సురక్షితంగా బెంగళూరుకు పట్టుకోవతామని ఉద్దర సలహాలు కూడా ఇస్తున్నాడట. ఇక ప్రయాణం గట్టినోళ్లకు ఇంకింత షిర్రుమన్నది. చల్ నువ్వు మార్కాపురం తొవ్వల మీద బండ్లెట్లా నడుపుతావని సీదా స్టేషన్ కు తోలుకుపోయిండ్రు. ఆడ సిఐ సుబ్బారావు సారు బస్సును కండ్లారా చూసి నిజమేనయ్యా డ్రైవరు, గంత దూరం గీ బస్సులేం పోతావు, సీజ్ చేస్తున్నా, కొత్త బండ్లో ఓదువుతీ అని కేసు రాసిండు. కొందరు ప్రయాణికులను ఇంకో బస్సులో దోలిచ్చిండ్రట. గాని గిసొంటి బండ్లు తొవ్వల మీద తిరుగుతున్నాయంటే ఆంధ్ర రవాణా శాఖ ఆఫీసర్లు ఎంత మంచిగా కొలువు ఎత్తున్నారో దీన్ని బట్టే తెలుస్తున్నది. పోండ్రి నవ్వెటోళ్ళ ముంగట బోల్రవడ్డట్టు ఇప్పటికే ఎన్నో టక్కలు రైనాయి. మొన్ననే మార్కాపురం బస్సు ప్రమాదంలో 14 మంది జీవిడిచిండ్రు. ఆఫీసర్లు ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు ఇవన్నీ ఎంటనే మర్చిపోయినరో, లేకుంటే లంచాలు చేతిలో పడితే చాలు మనకెందుకని లైట్ తీసుకున్నారో తెలియదు. గాని ఇక ఈ అద్దం లేని బస్సు వీడియోను ఇంటర్నెట్ లిడవంగానే ఆంధ్ర ఆఫీసర్ల పనితనం ఎంత మంచిగుందో చూడుండ్రని నవ్వుకోవట్టిండ్రు దునియా జనాలు.